హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ అసోసియేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మన లోకల్ లాంగ్వేజ్ అయిన తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. ఎగ్జామ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి అప్లికేషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ అయినట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసి అప్లికేషన్ చేసుకోండి. రైట్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల 17వ తేదీ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే రేపటి నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అప్లై లాస్ట్ డేట్ వచ్చేసరికి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 13,735 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ అయితే స్టేట్ వైడ్గా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఇక మన తెలుగు స్టేట్స్ వచ్చేసరికి ఏపీలో చూసుకున్నట్లయితే 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 8 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీలో 13, ఈడబ్ల్యూఎస్లో 5, జనరల్ కేటగిరీలో 21 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 50 పోస్టులు అయితే ఏపీలో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో చూసినట్లయితే టోటల్గా 342 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూలో కూడా రాయొచ్చు ఎగ్జామినేషన్. ఇక తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీలో చూసుకున్నట్లయితే అనంతపూర్లో ఉంటుంది. గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక మనకి తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఫీజు కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. కానీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి మాత్రం 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్క్స్కి 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ అయితే ఉంటుంది. 20 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 అంటే 4 తప్పు అయితే 1 మార్క్ అయితే పోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మీకు జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 మార్క్స్కి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 35 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 మార్క్స్కి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్కి 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్గా రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్కి ఓవరాల్గా 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటాయి. 2 అవర్స్ 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 తప్పులకి 1 మార్క్ అయితే పోతుంది. ఇక ఫైనల్గా లోకల్ లాంగ్వేజ్ పైన చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫైనల్గా మీకు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు 31 డిసెంబర్ 2024 కల్లా పాస్ అవుట్ అయ్యే విధంగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ డేట్ తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. ఇక అంతేనండి వీడియో. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అలాగే తెలుగు స్టేట్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మన దగ్గరలోనే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే పిన్ చేస్తాను.